Hello guys, welcome to LTX classes. మన సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించి మొన్న జరిగిన మెయిన్స్ 2025 మెయిన్స్ యొక్క పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 6 క్వశ్చన్ డిస్కస్ చేసాం. 1A, 1B, 2A, 2B, 3A, 3B. ఈరోజు 4A డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ లాంచింగ్ ఫ్రమ్ ఎల్టెక్స్ క్లాసెస్. మీకు ఫస్ట్ జూలై నుంచి న్యూ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. దీంట్లో మీకు ఆల్రెడీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ ఫెసిలిటీ ఉంటుంది. ఫీ 35,000 ఫర్ గ్రూప్ 1 అండ్ 20,000 ఫర్ గ్రూప్ 2. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, 5,000 per month పే చేయొచ్చు. అండ్ దిస్ ఆల్ థింగ్స్ విల్ కమ్ ఫర్ లైఫ్ టర్మ్ వ్యాలిడిటీ, సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ గైస్ కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ వాట్ ఇంపాక్ట్ డిడ్ ఇట్ హ్యావ్ ఆన్ ఇండియన్ సొసైటీ? కమెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే మీకు ఏం అర్థమైంది, అంటే దాని ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీపై ఏ విధంగా ఉంది? కమెంట్. ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ కమెంట్ అన్నారు కాబట్టి యువర్ ఓన్ ఒపీనియన్ బాగా రాయొచ్చు. అండ్ యూ కెన్ దానికోసం కమెంట్ చేసే ముందు యూ కెన్ దాని పాజిటివ్స్, నెగిటివ్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. బట్ దాని ఇంపాక్ట్ ఏ విధంగా సొసైటీ ఉందో దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ఏ క్లియర్ డీటెయిల్ మేనర్. సో దీనికంటే ముందు మనం ఎవ్రీ క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేసినట్టే ముందు పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి, అది ఏ విధంగా వచ్చింది, అదంతా డిస్కస్ చేసుకున్న తర్వాత లేటర్ మనం దానికి ప్రాపర్ ఆన్సర్ మోడల్స్ ఎలా రాయాలో ఇంట్రో, బాడీ, కంక్లూజన్ 3 మనం రాద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈజ్ పర్మనెంట్ సెటిల్మెంట్, అది మనం డిస్కస్ చేద్దాం. సో అది చూసినట్టయితే ముందు వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్మనెంట్ సెటిల్మెంట్. సో ఎప్పుడైనా సరే మీరు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ మీట్ అవ్వాలంటే క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అది మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ డిమాండ్ మీట్ అవ్వాలి. ఇక్కడ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ కామా పెట్టి దెన్ యూ ఆస్క్ సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్లీ వాట్ ఇంపాక్ట్ డిడ్ ఇట్ హ్యావ్ ఆన్ ది ఇండియన్ సొసైటీ, ఎల్స్ వాట్ ఇంపాక్ట్ డస్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ హ్యావ్ ఆన్ ది ఇండియన్ సొసైటీ అని అడిగితే సింగిల్ క్వశ్చన్ అవుతుంది. బట్ ఇక్కడ 2 క్వశ్చన్స్లో అడిగాడు. సో యూ హ్యావ్ టు మెన్షన్ సింపుల్గా ఇంట్రడక్షన్లో పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్పేసి కాకుండా యూ హ్యావ్ టు మెన్షన్ ఇట్స్ ఫీచర్స్ ఆల్సో. ఎందుకంటే 1 క్వశ్చన్ అనేది 4Aలో 1 క్వశ్చన్ అనేది వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అండ్ ద సెకండ్ క్వశ్చన్ అనేది వాట్ ఇంపాక్ట్ డిడ్ ఇట్ హ్యావ్. సో 2 పార్ట్స్ అడిగారు. సో డిమాండ్ అనేది మీరు ఆల్రెడీ మీకు 45 పేజెస్ మీకు మెయిన్ ఆన్సర్ షీట్ ఉంటుంది. సో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ 2.5 రాసిన రిమైనింగ్ ఏవైతే 13 క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీరు ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ 39 పేజెస్ 3 పేజెస్ రాయొచ్చు. సో 39 3 39 ప్లస్ 6 పేజెస్ 44 పేజెస్, నాట్ 45. సో మీరు 44 పేజెస్ ఫిల్ చేయొచ్చు. సో మీరు మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్కి 3 పేజెస్ మ్యాక్సిమం ఫిల్ చేయాలి. సో 3 పేజెస్లో మీరు ఆబ్వియస్లీ ఇనఫ్ కంటెంట్ రాయొచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఈజ్ నాట్ లైక్ ఏ యూపీఎస్సీ. ఏపీపీఎస్సీలో మీకు క్వశ్చన్ చాలా లెంతీ. సార్ పేపర్ చూడండి, వెరీ వెరీ లెంతీ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి మ్యాక్సిమం చాలామంది ఎవరైతే మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి 3 పేజెస్ కూడా సరిపోలేదు. ఎందుకంటే క్వశ్చన్ చాలా పెద్దది, లెంతీ క్వశ్చన్స్ అడిగారు. బట్ క్వశ్చన్స్ ఆర్ ఆల్ డూయబుల్. సో మీరు ఆబ్వియస్లీ ఇక్కడ క్వశ్చన్ మీరు పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి మీరు అట్లీస్ట్ 1 పేజీ రాసి అండ్ దాని తర్వాత వాట్ ఇంపాక్ట్ డిడ్ ఇట్ హ్యావ్ అనేది అట్లీస్ట్ 2 పేజెస్లో మీరు రాయొచ్చు. ఇది ఈజీగా మీరు 3 పేజెస్ రాయాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. యూజువల్గా లాస్ట్ టైం అయితే మాత్రం లాస్ట్ ఇయర్ పీవైక్యూ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ఏంటంటే అడిగారు, దాని ఇంపాక్ట్ అడిగారు. ఈసారి ఒకళ్ళు సింగిల్గా ఈచ్ అండ్ డీటెయిల్గా పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ముందు మీకు పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ అందరికీ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే మనం బాగా చెప్పచ్చు. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఇది ఒక ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏంటి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో అదొకటి చెప్పాలి. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ టైంలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో కార్న్వాలిస్. అండ్ ఎప్పుడు 1793 ఏ ఏరియా అది ఇంపార్టెంట్. సో ఎక్కడ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఇంపార్ట్ చేశారు. ముందు బెంగాల్లో పెట్టి ఆ తర్వాత బెంగాల్ తర్వాత ఇది ఎక్స్టెండెడ్ టు బీహార్, ఒరిస్సా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ నార్థన్ మద్రాస్ ప్రెసిడెన్సీ.
సో ఈ ఏరియాస్లో దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దిస్ పర్మనెంట్ సెటిల్మెంట్. జనరల్గా ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్లో యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు 3 చెప్పాము, 3 మనకి జనరల్గా ఫేమస్ ఉంటుంది. పర్మనెంట్ సెటిల్మెంట్, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకోటి రైతువారి, మూడోది మహల్వారి. సో దీంట్లో ఇది ఎంత బ్రిటిష్ యొక్క ఏదైతే బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉందో ఆ బ్రిటిష్ యొక్క ప్రెసిడెన్సీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఓవరాల్ చూసుకున్నట్టే దిస్ ఈజ్ అరౌండ్ 18% ఆఫ్ ఏరియా ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్. 52% అనేది మనకి రైతువారి సెటిల్మెంట్, రైతువారి సిస్టమ్, అండ్ మహల్వారి అనేది రిమైనింగ్ పార్ట్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది కూడా మీరు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. 18% ఆఫ్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ ఇంప్లిమెంటెడ్ దిస్ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇదొకటి మెన్షన్. దీస్ ఆర్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏంటంటే మనం జనరల్ డిస్కస్ చేసింది. బట్ యాక్చువల్గా మీరు ఇంకా హిస్టారికల్గా మీకు డీటెయిల్గా మీతో కాన్సెప్ట్ డిస్కస్ చేయాలంటే ఇఫ్ చూసినట్టయితే యాక్చువల్గా దీనికి ఒక క్రోనలాజీ ఉంటుంది. అది ఎందుకు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ వచ్చింది అదంతా మీరు చూసుకున్నట్టయితే 1764లో ఒక బ్యాటిల్ అవుతుంది, ది వెరీ వెరీ ఫేమస్ బ్యాటిల్ దట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అదే బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఎందుకంటే ఇది పర్మనెంట్ సెటిల్మెంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు మెయిన్స్లో రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాయడానికి పేజ్ సరిపోదు, ఓన్లీ యూ హ్యావ్ టు మెన్షన్. బట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం జస్ట్ టెల్లింగ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అంటే ఏంటో. ఇక్కడ చూసినట్టయితే బ్యాటిల్ ఆఫ్ బక్సార్కి ఒక సైడ్ అనేది మీకు మొఘల్ ఎంపరర్ షా ఆలం, తిను మొఘల్ ఎంపరర్, అలాగే మీర్ కాసిం తినెవరు నవాబ్ ఆఫ్ బెంగాల్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత తిని నవాబ్ అవుతాడు. బట్ బ్రిటిషర్స్ ఎక్స్ప్లాయిటేషన్ని ఫైట్ చేద్దామని హీ ఆల్సో షా ఆలంతో పాటు అలాగే అవధ్ రూలర్తో చేతులు కలిపి బ్రిటిషర్స్తో ఫైట్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ దే లాస్ట్ ఇన్ ద బ్యాటిల్. ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే షుజావుద్దౌలా, తిను అవధ్ రూలర్. సో వీళ్ళ యొక్క లార్జ్ ఆర్మీని, ఒక మినీ ఆర్మీ ఏదైతే ఉందో విత్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ స్ట్రాటజీస్, ఇక్కడ మీకు బ్రిటిష్ ఆర్మీ అనేవాళ్ళు వీళ్ళతో ఫైట్ చేశారు. దీంట్లో బ్రిటిషర్స్ విన్ అయ్యారు. ఆబ్వియస్లీ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ఎవరైతే ఈ మొఘల్ ఎంపరర్ దగ్గర ఉన్నారో అప్పుడు బెంగాల్ కూడా అండర్ మొఘల్ సుప్రమసీ ఉండేది. సో ఇతని దగ్గర నుండి దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్ తీసుకుంటారు ఎవరు? బ్రిటిషర్స్. దివానీ రైట్స్ ఏంటంటే టు కలెక్ట్ రెవెన్యూ, ఆల్సో టు మింట్ కాయిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్. సో ఆబ్వియస్లీ టు కలెక్ట్ రెవెన్యూ వచ్చినప్పుడు వీళ్ళు రెవెన్యూ అనేది కలెక్ట్ చేసే హక్కు ఈ దివానీ రైట్స్ బెంగాల్కి షా ఆలం దగ్గర బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో తీసుకుంటారు. సో ఈ విధంగా తీసుకున్న దివానీ రైట్స్ దే హ్యావ్ టు కలెక్ట్ రెవెన్యూ. బట్ ఇక్కడ కంపెనీ ఏమైందంతో ఈ కంపెనీ ఏం ఫీల్ అయిందంటే కంపెనీ పీపుల్ ఆల్రెడీ వాళ్ళందరూ యూరోపియన్స్, ఆల్రెడీ దే ఆర్ హైలీ కరప్టెడ్ పీపుల్. వాళ్ళు దోచుకోవడమే వాళ్ళకి మెయిన్ ఉద్దేశంగా ఉండేది. సో దానివల్ల కంపెనీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ అయింది, కరప్షన్ ఎక్కువ ఉండేది సిస్టంలో. ఎందుకంటే కంపెనీ ఎంప్లాయీస్ ఎవరు ఉంటుండారో వాళ్ళు ఎక్కువ కరప్షన్ చేసేవారు. అందుకనే ఆఫ్టర్ కార్న్వాలిస్ ఏం చేశారంటే వన్స్ తను వచ్చిన తర్వాత కంపెనీ శాలరీస్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేశాడు. అండ్ కరప్షన్ అనేది జరగకుండా చూడడానికి ట్రై చేశాడు. సో దట్ వీళ్ళకి ఎక్కువ శాలరీ వస్తే కరప్షన్ చేయరు కదా అని. సో అందుకని అది వన్ ఆఫ్ ది సెకండరీ పార్ట్ మనకి డిస్కస్ చేస్తే కరప్షన్ అనేది ఒక ఆఫ్ ది రీజన్. అండ్ రెండోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఓవర్ సైట్. అంటే రెవెన్యూ కలెక్షన్ చేసినప్పుడు నువ్వు పీజెంట్స్ దగ్గర నుండి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయాలి. అప్పుడు ల్యాండ్ రెవెన్యూ అనేది హైయెస్ట్ కలెక్షన్ ఉండేది. సో పీజెంట్స్ దగ్గర దానికి కూడా వీళ్ళు ల్యాక్ ఆఫ్ ఓవర్ సైట్, అంటే సరిగ్గా కలెక్ట్ అవుతుందా రెవెన్యూ లేదు అదొకటి వీళ్ళకి తెలియదు. వీటితో పాటు ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫెమైన్స్ లాంటివి వచ్చాయి. ఫేమస్ ఫెమైన్ ఏంటంటే బెంగాల్ ఫెమైన్ 1770. ఇది కూడా కారణం బ్రిటిష్ యొక్క మాల్ అడ్మినిస్ట్రేషన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో వీటి వల్ల వీళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. సో మనం ఏంటంటే మనం ఎందుకు డైరెక్ట్గా ల్యాండ్ రెవెన్యూ మనం ఎందుకు పీపుల్ దగ్గర కలెక్ట్ చేయాలి? మనకు మిడిల్ పర్సన్ ఎవరైనా ఉంటే తన దగ్గర మన ల్యాండ్ ఓనర్షిప్ తనకి ఇచ్చేద్దాం, తన దగ్గర మన ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేద్దాం, మనకు ఆ బడ్డెన్ తగ్గుతుంది. బట్ తన దగ్గర ఫిక్స్డ్ రెవెన్యూ తన దగ్గర నుంచి కలెక్ట్ చేద్దాం అని చెప్పి ఒక సార్ట్ ఆఫ్ మెథడ్ అనేది, దాన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ అని 1776లో ఒక బ్రిటిష్ యొక్క
ఎంపరర్ అండ్ బ్రిటిష్ యొక్క ఎంప్లాయ్ అనేవాడు సజెస్ట్ చేస్తారు. సో ఈ విధంగా 1776 వచ్చిన ప్లాన్ అనేది గ్రాడ్యువల్గా 1793లో ఎవరైతే ఈ కార్న్వాలిస్ ఉన్నాడు అప్పుడు గవర్నర్ జనరల్, ఈ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ బెంగాల్ ప్రెసిడెంట్, బట్ దీని హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, బట్ దీనికి ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి ఉన్న రీజన్ ఇదనమాట. సో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ టు ఇంప్లిమెంట్, ఎందుకు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఎందుకు మనకి రీజన్స్ టు ఇంప్లిమెంట్ అని చెప్పాలంటే దాంట్లో మనం బాగా చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టు జనరేట్ సఫిషియంట్ రెవెన్యూ, దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఎందుకు రెవెన్యూ వాళ్ళకి ఎందుకు ఫస్ట్ థింగ్ అంటే దాని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది టు బై ఇండియన్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీకు చెప్పాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో కూడాను ఈవెన్తో పర్మనెంట్ బ్రిటిషర్స్కి బెంగాల్ యొక్క దివానీ రేట్స్ వచ్చినా బెంగాల్లో వాళ్ళ కంట్రోల్ పెరిగినా ఇండియన్ ప్రొడక్ట్స్ మీద హై డిమాండ్ ఉండేది. మెయిన్ రీజన్ ఏంటంటే దాని మెయిన్ రీజన్ అప్పట్లో ఏదైతే ఆ టైంలో అట్ దట్ టైం బ్రిటిష్లో ఏదైతే ఉందో యూకేలో ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కర్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మెయిన్ పర్పస్ ఏంటి, స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేశారు, దానివల్ల నీకు ఫ్యాక్టరీస్ వచ్చాయి, పవర్ లూమ్స్ వచ్చాయి. సో అప్పుడు ఇది ఏదైతే నీకు ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది యూకేలో జరగలేదో సో దానివల్ల ఏదైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నదో ఏదైతే హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద హై డిమాండ్ ఉండేది. సో వీళ్ళు ఇక్కడ బెంగాల్లో రెవెన్యూ కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన మనీతో ఇండియన్ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్, ఇండియన్ స్పైసెస్ అనేవి కొని వాటిని అక్కడ వాళ్ళు హై ప్రాఫిట్లో యూరోప్లో అమ్మేవారు. సో దానికోసం ఒక సఫిషియంట్ రెవెన్యూ, కాన్స్టెంట్ రెవెన్యూ కావాలి దేనికోసం, టు బై ఇండియన్ ప్రొడక్ట్స్. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అనదర్ థింగ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైతే ఇక్కడ బ్రిటిషర్స్తో ఇక్కడ ఇచ్చేస్తున్నారో దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. దీంతో పాటు ఇంకా మూడోది ఏంటంటే వాళ్ళు ఏదైతే బ్రిటిషర్స్కి ఇక్కడ ఎప్పుడైతే అర్థమైందో బెంగాల్ సుప్రీం వచ్చిందో ఓవరాల్గా బ్రిటిష్ టెరిటరీని ఎక్స్పాండ్ చేద్దామని ఒక స్వార్థం వాళ్ళకి వచ్చింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్. సో టు జనరేట్ సఫిషియంట్ రెవెన్యూ దేనికోసం, వాళ్ళకి మూడు, టు బై ఇండియన్ ప్రొడక్ట్స్, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ టు ఎక్స్పాండ్ ది బ్రిటిష్ స్టేట్ ఎక్స్పాండ్ అవ్వాలంటే వాళ్ళు ఎక్కువ మంది సోల్జర్స్ రిక్రూట్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ కొత్త మిషనరీ కొనాలి, కొత్త వెపన్స్ కొనాలి, అడ్వాన్స్డ్ వెపన్స్ కొనాలి, వీటికన్నిటికీ రెవెన్యూ కావాలి. సో దానికోసం కూడాను వన్ ఆఫ్ ది రీజన్ కాన్స్టెంట్గా ఒక సఫిషియంట్ రెవెన్యూ కావాలి అంటే సో దానికోసం ఈ సిస్టమ్ ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా రెండోది ఏంటంటే విత్ ఇన్ ఇండియన్స్ ఒక క్లాస్, సెపరేట్ క్లాస్ అనేది మనకు లాయల్గా పెట్టుకుంటే అది మనకి బాగుంటుంది కదా, సో దట్ మనం కొద్ది పవర్ఫుల్ ఇండియన్ సపోర్ట్ ఉంటుంది కదా అని వాళ్ళు ఒక జమీందారీ క్లాస్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ బ్రాకెట్లో జమీందార్స్. వాళ్ళు ఎవరు, వాళ్ళని సపోర్ట్కి హూ ఈజ్ ఫ్రెండ్లీ అండ్ సపోర్ట్ టు ద బ్రిటిష్. సో వాళ్ళకి సపోర్ట్ కోసం కొంతమందిని తీసుకోవాలి కాబట్టి సో ఈ విధంగా వాళ్ళు ఒక సపరేట్ క్లాస్ కావాలి కాబట్టి దీస్ ఆర్ ది రీజన్స్ వై దే హ్యావ్ రెడీ టు ఇంప్లిమెంట్ ది permanent settlement. So this is one of the reason. So these are two reasons. So ఈ విధంగా మనం what do you understand by అంటే మాత్రం you had read only permanent settlement ఇది ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పడం కాకుండా దాని రీజన్స్ అండ్ దాని ఫీచర్స్ అప్లై చేస్తే విత్ ఇన్ సింగిల్ పాయింట్ ఇదంతా మీకు రాయడానికి 2 minutes సరిపోతుంది, 1.5 minutes రాయొచ్చు. యూ హ్యావ్ వెరీ వెల్ థరోలీ ప్రాక్టీస్డ్. సో ఈ యొక్క రీజన్స్ రాసి అండ్ ఆఫ్టర్ దాని ఫీచర్స్ రాస్తే మీరు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్మనెంట్ సెటిల్మెంట్ అది మీకు ఖచ్చితంగా ఒక యూనిక్ ఆన్సర్ అవుతుంది. డెఫినెట్లీ క్రియేట్స్ ఏ బెటర్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. సో దానికోసం మనం ఫస్ట్ అనేది ఇంట్రడక్షన్ రాద్దాం. ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పుకున్నామో ఈ పర్టికులర్ పాయింట్ ఇదంతా మీకు ఇంట్రడక్షన్ పార్ట్లో రాసేయచ్చు విత్ ఏ సింగిల్ స్టేట్మెంట్. ఒక 2-3 లైన్స్లో 4 లైన్స్లో ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఆ తర్వాత రీజన్స్ టు ఇంప్లిమెంట్ మనం రాయొచ్చు. ఈ స్టోరీ అనేది మీకు అర్థం కావడం కోసం బ్యాటిల్ ఆఫ్ బక్స్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత మీరు ఈ ఏదైతే రీజన్స్ టు ఇంప్లిమెంట్ ఉందో ఈ రీజన్స్ రాసి ఇప్పుడు ఫీచర్స్ రాస్తాం. With all these features you will finish the first part, that is what do you understand by permanent settlement. After that second settlement how it impact అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ప్రాపర్ 3 minutes తో స్టాండర్డ్ ఆన్సర్స్ రాయొచ్చు. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్స్ ఏ బెటర్ ఇంప్రెషన్. సో ఇక్కడ చూద్దాం వాట్ ఆర్ ద ఫీచర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఈ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్రియేటెడ్ ఏ క్లాస్ ఆఫ్
జమీందార్స్. దీన్నే ఏమంటారు? దీనివల్ల అంటే ఫ్యూడలిజం అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. ఫ్యూడలిజం అనేది సార్ట్ ఆఫ్ వీళ్ళు తీసుకొచ్చారని చెప్పచ్చు. అంతకుముందు ఉన్నా సరే ఒక ప్రాపర్ సిస్టమాటిక్ ఫ్యూడలిజం దట్ విల్ బి వెరీ వెరీ సిస్టమాటిక్ ఫ్యూడలిజం అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫీచర్. ఇంట్రడక్షన్ ఆఫ్ సిస్టమాటిక్ ఫ్యూడలిజం బై క్రియేటింగ్ ఏ జమీందారీ క్లాస్. సో దాన్ని ఇంకా ప్రాపర్గా రాసినట్టయితే by creating జమీందారీ క్లాస్. సో దీనివల్ల జనరల్గా మనకి ఏమైందంటే ఇక్కడ చెప్పాలంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో జమీందార్స్ హ్యావ్ ది ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్, ఇది వాళ్ళకు ఉంటుంది. ల్యాండ్ ఓనర్షిప్ ఎలాగొస్తుంది? టు జమీందార్స్ ఏదైతే ఉందో అది హెరిడిటరీ అండ్ ట్రాన్స్ఫరబుల్. సో ఇప్పుడు ఎవరైతే జమీందారు ఉన్నారో వాళ్ళు ఇంకో జమీందార్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎప్పుడు ఇది ఏ విధంగా వస్తుంది? ల్యాండ్ ఓనర్షిప్ బై బిడ్డింగ్. బిడ్డింగ్ ద్వారా ఎవడైతే హైయెస్ట్ బిడ్ ఇస్తారో ఆ హైయెస్ట్ బిడ్కి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది హెరిడిటరీ అండ్ ట్రాన్స్ఫరబుల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఫీచర్. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సిస్టమాటిక్ ఫ్యూడలిజం బై క్రియేటింగ్ జమీందారీ క్లాస్. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్. ఏ పాయింట్ ఇది రాయొచ్చు. బి పాయింట్ దీంట్లో ఫీచర్స్ ఏం రాయొచ్చు? ఫిక్స్డ్ ల్యాండ్ ట్యాక్స్, దాంతోపాటు రెవెన్యూ షేరింగ్. దీంట్లో ఏం చెప్పచ్చు అంటే జమీందార్స్ అనేవాళ్ళు ఫిక్స్డ్ ట్యాక్స్. ఎంత ఫిక్స్డ్ ట్యాక్స్? 10/11 ఆఫ్ కలెక్టర్ రెవెన్యూ. టు బ్రిటిష్ అండ్ 111 ఏమో టు జమీందార్ తను ఉంచుకోవడానికి. దాంతోపాటు థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఈ జమీందార్ ఉన్నాడో ఏదైతే ప్రీ డిటర్మైన్ డేట్ ఉందో ఆ డేట్కి వాడు ఖచ్చితంగా ల్యాండ్ ట్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ఈ మంత్కి ఈ రోజు నేను ఇస్తా అని చెప్తే ఆ రోజు యూ హ్యావ్ టు బిఫోర్ సన్సెట్ యూ హ్యావ్ టు పే ద రెవెన్యూ. ఒకవేళ హెల్స్ విల్ లూజ్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్. దీస్ ఆర్ ది ఫీచర్స్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక జమీందార్ క్లాస్ క్రియేట్ చేసాం. ఫిక్స్డ్ రెవెన్యూ షేరింగ్ అండ్ ఫిక్స్డ్ ల్యాండ్ ట్యాక్స్ ఉంది. ల్యాండ్ ట్యాక్స్ అని ఏదైతే ఉందో ల్యాండ్ ట్యాక్స్ జమీందార్ అనేవాళ్ళు ల్యాండ్ ట్యాక్స్ అనేది ఈ హ్యాస్ టు పే. ఎంత కలెక్ట్ చేశారో 10/11 అనే పార్ట్ అనేది ఇవ్వాలి. 1/11 జమీందార్ ఉంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీకు ఈ క్యాలిక్యులేషన్ మనకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు గెస్ చేసుకోండి. 111 kgs కలెక్ట్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ దాంట్లో 100 kgs అని ఏదైతే ఉందో అది వీళ్ళు ఉంచుకొని 1 kg అయితే 11 kg అయితే ఉందో ఈ 11 kg అనేది వీళ్ళు అనేది జమీందార్ అనేవాడు ఉంచుకుంటాడు. ఈ విధంగా అనమాట. సో దాంతోపాటు జమీందార్ నీడ్ టు ఇక్కడ 111 kg విల్ బి గుడ్ ఆన్సర్. దాంతోపాటు థర్డ్ పాయింట్ 4 చెప్పు కదా, ప్రీ డిసైడెడ్ డేట్ ఏదైతే ఉందో నేను నెక్స్ట్ 20th ఐ విల్ కలెక్ట్ ద రెవెన్యూ అండ్ ఐ విల్ పే ద రెవెన్యూ అండ్ ఆ రోజు బిఫోర్ సన్సెట్ హీ హ్యాస్ టు పే. హెల్స్ తనకున్న ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ అనేది విల్ ఆల్సో లూజ్. అండ్ దీంతో పాటు అంటే ఇంకోటి అంటే ఫోర్త్ పాయింట్ ఏం రాయొచ్చు అంటే నో ప్రొవిజన్ ఆఫ్ రిలీఫ్. అంటే పీజెంట్స్కి ఎనీ సిచ్యువేషన్లో ఫెమైన్స్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా అలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏమొచ్చినా సరే వాళ్ళకి రిలీఫ్ అనేది లేదు. దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. సో దీన్ని కలెక్ట్ చేస్తూ రైతు వారిలో దే హ్యావ్ కరెక్టెడ్ సమ్ ఆఫ్ ది మిస్టేక్స్. బట్ ఇక్కడ ప్రొవిజన్ ఆఫ్ రిలీఫ్ అనేది జమీందార్ సిస్టంలో లేదు.
అలాగే దీంతో పాటు ఏంటంటే ఈ జమీందార్కు ఉన్న పీజెంట్స్కి ముందు ఉన్నది ఏదైతే రిలేషన్ ఉందో దీంట్లో గవర్నమెంట్ అనేది లిమిటెడ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. సో గవర్నమెంట్ అనేది ఇంటర్వ్యూన్ కాను, యూ హ్యావ్ టు నువ్వే పీజెంట్తో డీల్ చేసుకో, ఎంత ట్యాక్స్ అనేది నువ్వు కలెక్ట్ చేస్తావో, బట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఎంతైతే ఉందో ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్లో 10/11 పార్ట్ అనేది నేను తీసుకుంటాను, నా హ్యావ్ టు పే చేయాలి, అండ్ 1/11 నువ్వు ఉంచుకోవచ్చు. సో దీస్ ఆర్ ది 5 ఫీచర్స్. ఈ 5 ఫీచర్స్ మెన్షన్ చేసినట్టయితే యువర్ ఫస్ట్ పార్ట్ అనేది యూ విల్ బి కంప్లీటెడ్. ఫస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇంట్రడక్షన్ అండ్ రీజన్స్ టు ఇంప్లిమెంట్. వాట్ ఆర్ ది రీజన్స్ టు ఇంప్లిమెంట్ ది పర్మనెంట్ సెటిల్మెంట్, అండ్ ద తర్వాత ఫీచర్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజన్స్ టు ఇంప్లిమెంట్ చాలా మంది మెన్షన్ చెయ్యరు, ఎందుకంటే అది ఫీచర్స్. బట్ ఇది రాసింది ఏంటంటే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై, మతలబ్ యూ కెన్ రైట్ వాట్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ దట్ యూ నో అబౌట్ ది పర్మనెంట్ సెటిల్మెంట్. సో అందుకని ఎందుకు అది రావడానికి కారణం ఏంటి, రీజన్స్ అండ్ ఆల్సో ఫీచర్స్. ఇఫ్ యూ రైట్ దిస్ పాయింట్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ వెరీ వెరీ గుడ్ ఇంప్రెషన్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ ది సెకండ్ పార్ట్, దట్ ఈస్ వాట్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఇండియన్ సొసైటీ పైన ఉందని. అప్పటి ఇండియన్ సొసైటీ ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఎవరైతే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క పర్సన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా డిస్కస్ చేద్దాం. సో ఇంపాక్ట్లో మనకున్న స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు? ఫస్ట్ స్టేక్ హోల్డర్ అడుగుతున్నాడు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బ్రిటిషర్స్. వాళ్ళపైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది. సెకండ్ స్టేక్ హోల్డర్ ఎవరు? జమీందార్స్, ఎందుకంటే ఈ క్లాస్ అనేది కొత్తగా క్రియేట్ అయింది, వీళ్ళపైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది. అండ్ మెయిన్ ఇంపాక్ట్ పర్సన్ ఎవరు? పీజెంట్స్. వాళ్ళపైన చాలా హెవీ ఇంపాక్ట్ పడింది. ఈ మూడే కాకుండా వన్ మోర్ అదర్ ఎంటిటీ ఉంది, దానిపై ఇంపాక్ట్ జరిగింది, నాన్ లివింగ్ ఎంటిటీ, బట్ ఇట్ హ్యాస్ ఎ సివియర్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. అదేంటంటే ల్యాండ్. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ అండ్ రూరల్ ఎకానమీ, దీనిపైన కూడా ఇంపాక్ట్ పడింది. సో యూ హ్యావ్ టు మెన్షన్ దిస్. సో ఈ సొసైటీలో జరిగిన ఈ 4 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 మనం డిస్కస్ చేయాలి అండ్ ఇండియన్ సొసైటీ. సో దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే బ్రిటిషర్స్. బ్రిటిషర్స్కి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది? బ్రిటిషర్స్ వల్ల ఏమిటంటే ఇట్ సర్వ్డ్ దే టార్గెట్స్. సో ఏదైతే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, వాళ్ళ టార్గెటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెటెడ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి. సో దే ఆర్ హ్యాపీ. తో సమ్ సిస్టమ్స్ మిస్టేక్స్ ఉన్నాయని రైతు వారిలో సెటిల్ చేసుకున్నాం, బట్ దే ఆర్ బై అండ్ లార్జ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దే క్రియేటెడ్ ఏ జమీందారీ క్లాస్. వాళ్ళ వల్ల హ్యాపీ, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి రెవెన్యూ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ రెవెన్యూ అనేది, ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది బ్రిటిషర్స్కి అందుతుంది. సో వాళ్ళ యొక్క టార్గెటెడ్ ఆబ్జెక్టివ్ అనేది అచీవ్ అయిపోయారు కాబట్టి దే ఆర్ హ్యాపీ. జమీందార్ చూసుకుంటే కొంతమంది జమీందార్ ఎఫెక్ట్ అయ్యొచ్చు, ఎందుకంటే ఇన్ టైంలో పే చేయకపోవచ్చు, హై బిజింగ్ రాకపోవచ్చు. సో వాళ్ళ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ కోల్పోవచ్చు. కానీ బై అండ్ లార్జ్ మోస్ట్ ఆఫ్ ది జమీందార్స్ వర్ ఆల్సో, మెజారిటీ ఆఫ్ జమీందార్స్ రీప్డ్ బెనిఫిట్స్. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఈ సిస్టమ్ వల్ల ఏం జరిగిందంటే, యాక్చువల్గా అది మనం పీజెన్స్ దట్ డిస్కస్ చేద్దాం. బట్ ఇదేంటంటే ఇట్ క్రియేటెడ్ ఏ లెగసీ ఆఫ్ ఫ్యూడలిజం, అది డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు థర్డ్ది ఏమైందంటే పీజెంట్స్. ఇది వెరీ వెరీ బిగ్గర్ ఇంపాక్ట్ అండ్ పీజెంట్స్ జరిగింది. దీంట్లో మరి క్లారిటీగా డిస్కస్ చేసినట్టయితే పీజెంట్స్ చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే పీజెంట్స్కి ఏమైందంటే ఇంపవర్మెంట్ ఆఫ్ పీజెంట్స్ క్లాస్ వాళ్ళ యొక్క హైలీ వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ బాగా దెబ్బతింది. అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే పీజెంట్స్ ఉన్న వాళ్ళో, ఇక్కడ మనం ఇంకోటి డిస్కస్ చేసి ఏంటంటే ఈ జమీందారు దగ్గర, ఈ జమీందారు వల్ల ఏమైందంటే జమీందారు క్లాస్లో ఇట్ లెడ్ టు ఒక ఇంపాక్ట్ ఏది క్రియేట్ అయింది, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం. ఈ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఏ విధంగా వచ్చింది, బై రైజ్ ఆఫ్ ఇంటర్మీడియరీస్. ఈ ఇంటర్మీడియట్స్ ఎవరు, దే ఆర్ సబార్డినేట్స్ టు జమీందారీ క్లాస్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ జమీందారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమీందారీస్ విలేజ్లో రూరల్ పీపుల్లో స్టే చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ జమీందార్స్ దీనివల్ల బాగా బెనిఫిట్ అయ్యారు. వాళ్ళొక్క హైలీ ఒక అర్బన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయి
వాళ్ళు వాళ్ళ యొక్క సర్వెంట్స్ని సబార్డినేట్స్ని క్రియేట్ చేసుకొని ఆ సబార్డినేట్స్ అనే వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. సో దీనివల్ల ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, అసలు రెవెన్యూ అనేది పీజన్ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసింది లేదు, వీళ్ళకి సబార్డినేట్స్ క్రియేట్ చేసుకున్నారు. సో దీనివల్ల ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం క్రియేట్ అయింది బై రైజ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఎవరు ఇంటర్మీడియట్స్? సబార్డినేట్స్ టు జమీందార్ క్లాస్, వాళ్ళే టు కలెక్ట్ రెవెన్యూ అనమాట. వీళ్ళే కలెక్ట్ చేయాలి, వీళ్ళు కలెక్ట్ చేసుకునేవారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా దోచుకునేవారు, ఈ ఇంటర్మీడియట్ వీళ్ళు దోచుకునేవారు. కలెక్ట్ చేసిన దాంట్లో వీళ్ళు కొంత దోచుకొని జమీందార్స్ కొంత ఇచ్చేవాళ్ళు. దీంతో పాటు ఏమైందంటే జమీందారు కూడా ఇన్ టైమ్ పే చేయాలి. అలాగే పీజెంట్స్ కూడా ఇన్ కేస్ ఫెమైన్ అయినా సరే, ఇక్కడ డిస్కస్ చేసాం, నో ప్రొవిజన్ ఆఫ్ రిలీఫ్. సో వాళ్ళకి ఫెమైన్ వచ్చినా ఏమొచ్చినా సంబంధం లేదు, దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. సో దీనివల్ల అలాగే జమీందార్స్ ఉన్నారు, ఈ జమీందార్స్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు కూడా దే హ్యావ్ టు పే ట్యాక్స్ టు ద బ్రిటిష్ రాజ్. సో అందుకని ఏంటంటే మనీ లెండర్స్ అనేవాళ్ళు కొత్తగా రైజ్ అయ్యారు అనమాట. సో ఇది కూడా ఏమైందంటే రైజ్ ఆఫ్ మనీ లెండర్స్. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎవరికి, జమీందార్స్కి, పీజెంట్స్కి, వీళ్ళందరికీ వీళ్ళు వచ్చి అప్పు ఇచ్చారు, వడ్డీ వ్యాపారులు వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు. సో దీనివల్ల జమీందార్స్కి ఏం ఇంపాక్ట్ జరిగిందంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ జరిగింది, దానివల్ల రైజ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఎక్కువ వచ్చారు, అలాగే మనీ లెండర్స్ కూడా డెవలప్ అయ్యారు. సో దీనివల్ల పీజెంట్స్ జరిగిన ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే పీజెంట్స్కి ఎవరు కలెక్ట్ చేస్తారు, ఇంటర్మీడియట్స్. ఈ ఇంటర్మీడియట్స్ ఎవరికి ఇస్తారు, జమీందార్స్. ఈ జమీందార్స్ ఎవరికి ఇస్తారు, బ్రిటిష్ సిస్టమ్, బ్రిటిష్ రాజ్కి. కానీ ఈ పీజెంట్స్ ఇన్ కేస్ ఇఫ్ దే ఫెయిల్ టు పే ద రెవెన్యూ, వాళ్ళు ఎవరిదో కలెక్ట్ చేసుకున్నారు, టేక్ లోన్ ఫ్రమ్ ది మనీ లెండర్స్. వీళ్ళు ఏం చేసేవారు, హై ఇంట్రెస్ట్ చార్జ్ చేసేవారు. ఇది ప్రాబ్లం వల్ల ఏమైందంటే పీజెంట్ని ఒక విషియస్ సైకిల్లో ఆఫ్ హై డెప్ట్ ట్రాప్. ఒక సీజన్కి వీళ్ళు వచ్చిన పంట సపోజ్ వాళ్ళు కొన్ని ప్రొడ్యూస్ అయింది 100 రూపీస్ అనుకుందాం. ఈ 100 రూపీస్ని ఆబ్వియస్లీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాలనుకుంటే, ఇన్ కేస్ వాళ్ళ 100 రూపీస్ లేకపోతే, సపోజ్ అన్ సీజన్ మాన్సూన్ ఏమొచ్చినా వాళ్ళు మనీ లెండర్స్ డబ్బులు తీసుకునేవారు. డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇంటర్మీడియట్స్ పే చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ప్రొడ్యూస్ బాగా పెరిగినా వీళ్ళు హై ఛార్జ్ పే చేయడం వల్ల మళ్ళీ వీళ్ళు ప్రొడ్యూస్ తక్కువ అయ్యేది. ఈ విధంగా ఒక హైలీ డెప్ట్ ట్రాప్ తీసుకొచ్చి కంప్లీట్గా పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో పీజెంట్స్ని బాగా పేదరికం తీసుకెళ్ళింది ఈ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇక్కడ కంప్లీట్గా జమీందార్స్ ఎంజాయ్ చేశారు, బ్రిటిష్ రాజ్ ఎంజాయ్ చేసింది, బట్ హైలీ ఎఫెక్ట్ అయింది ఎవరైందంటే పీజెంట్ క్లాస్. ఈ హై డెప్ట్ ట్రాప్ ఏదైతే ఉందో, ఈ ఇంట్రెస్ట్లు పే చేయలేక, ఒక్కొక్కసారి ప్రొడ్యూస్ తక్కువ వచ్చినా ఏమీ చేయలేక వీళ్ళు ఒక్కొక్కసారి ల్యాండ్ని ఎంత సఫర్ అయ్యే వాళ్ళంటే సూసైడ్లు కూడా, ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ జరిగేది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్టేటస్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే పీజెంట్స్ యొక్క స్టేటస్ అనేది ముందు వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర ల్యాండ్ అట్లీస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక భూ హక్కు ఉండేది, దాని నుంచి టెనెంట్ ఫార్మర్స్ అయిపోయారు, అలాగే షేర్ క్రాపర్స్ అయిపోయారు. అంటే జస్ట్ వాళ్ళు పండించినందుకు వాళ్ళ కొంత అమౌంట్ ఏదైతే ఉందో కొంత అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చేది. అలాగే జమీందార్ దగ్గర టెనెంట్ ఫార్మర్స్ వచ్చేది. యాక్చువల్గా ఇవి చూసినట్టయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వల్లే మనకి జమీందారీ క్లాస్ అని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు, ఈ బ్రిటిష్ యొక్క పాలసీస్ వల్లే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ లాంటిది మన ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఈ జమీందార్ సిస్టమ్ అబాలిష్ చేయడం, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఇవన్నీ కారణం ఏంటి, బ్రిటిష్ ఇంట్రడ్యూస్ ఇలాంటి యొక్క హైలీ కోలనైజర్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ వలన. అలాగే మీకు ల్యాండ్లెస్ లేబర్స్ ఎక్కువైపోయారు, ఎందుకంటే నీకు ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క ల్యాండ్ వాళ్ళ దగ్గర ల్యాండ్ రైట్స్ వాళ్ళకి లేవు. సో వాళ్ళు ల్యాండ్లెస్ లేబర్స్ అయిపోయారు, డైలీ వేజ్ కోసం కష్టపడే స్థితికి దిగజారిపోయారు. అలాగే వాళ్ళ సోషల్ ప్రెస్టీజ్ అది కూడా బాగా దెబ్బతింది, ఆఫ్ పీజెంట్స్ బాగా దెబ్బతింది. సో దీస్ ఆర్ లైక్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అనేది పీజెంట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. దీంతో పాటు ఏమైందంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సొసైటీలో అడిగారు కాబట్టి ఇంపాక్ట్ కాబట్టి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది బాగా పెరిగాయి. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ అనేది డీప్ అండ్ క్లాస్ డివిజన్స్.
ఎలా క్లాస్ డివిజన్ డిపెండ్ చేసింది? మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైలీ రిచ్ అయిపోయారు, స్మాల్ గ్రూప్ వీళ్ళు హ్యాపీ. అండ్ అనదర్ మెయిన్ అఫెక్టెడ్ పీపుల్ అంటే మెజారిటీ ఆఫ్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ అయితే, మెజారిటీ ఆఫ్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంపవరిస్ట్, వీళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు. సో దీనివల్ల నీకు ప్రాబ్లంగా ఒక సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మన సొసైటీలో స్టార్ట్ అయ్యాయి. సో దీస్ ఆర్ ది మెయిన్ ఎఫెక్ట్స్ విచ్ హెవీలీ ఇంపాక్టెడ్ ది పీజెంట్ క్లాస్. అండ్ దీంతో పాటు ఒక 4 నాన్ లివింగ్ థింగ్ ఉంది, అది కూడా ఇంపాక్ట్ అయిందని చెప్పాను. నా 4th పాయింట్ ఏంటంటే ల్యాండ్ అండ్ రూరల్ ఎకానమీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ జరిగింది. ఆబ్వియస్లీ జమీందార్ అనేవాడు వాడు ల్యాండ్ ఓనర్షిప్ ఉన్నా సరే వాడు దీన్ని కల్టివేట్ చేయడు, ఎందుకంటే వాడు డైరెక్ట్గా కల్టివేట్ చేయట్లేదు, వాడు రెవెన్యూ కలెక్ట్ చేస్తాడు. సో హీ డిడ్ నాట్ ట్రై టు ఇంప్రూవ్ ఎనీ. అలాగే బ్రిటిషర్స్ కూడా అవసరం లేదు, పీజెంట్స్ చేద్దామనే పీజెంట్స్ దగ్గర పైసలు లేవు, డబ్బులు లేవు. సో ఆబ్వియస్లీ నో ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ జమీందార్ అండ్ బ్రిటిష్ సిస్టమ్. దానివల్ల ఏం జరిగిందంటే ఓవరాల్గా ల్యాండ్ అనేది బాగా డిటీరియేట్ అయింది. దీనితో పాటుకి ఇది ఏ విధంగా జరిగిందంటే రూరల్ ఎకానమీ అనేది కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయింది. అప్పట్లో రూరల్ ఎకానమీ ఏ విధంగా ఉండేదంటే పీపుల్ హ్యాండీక్రాఫ్ట్ చేసుకొని రూరల్ ఎకానమీ అనేది చాలా హైగా ఫ్లరిష్ అయింది బ్రిటిషర్స్ రాకముందు. సో అది కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయింది. ఈ విధంగా నీకు నో ఇన్వెస్ట్మెంట్ వల్ల ల్యాండ్ అనేది డ్యూరేట్ అయిపోయింది, ప్యూర్గా ల్యాండ్ అనేది ఇన్ఫెర్టైల్ అయిపోయింది. ఎందుకంటే పీజెంట్ అనేవాడు కొత్త పద్ధతిని కానీ ల్యాండ్ ఇంప్రూవ్ చేయడానికి వాడి దగ్గర డబ్బులు లేవు, ఆ విధంగా ఒక ల్యాండ్లెస్ లేబర్ అయిపోయాడు. రూరల్ ఎకానమీ కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయింది. సో దీనివల్ల కంప్లీట్గా ఇన్ఫర్టిలిటీ వల్ల ల్యాండ్ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా భూసారం బాగా తగ్గిపోయింది. సో భూ యొక్క ఉత్పత్తి లేదు, ఈ విధంగా ల్యాండ్ ఎఫెక్ట్ అయింది, పీజెంట్స్ హెవీగా ఎఫెక్ట్ అయ్యారు. ఈ రెండింటితో పాటు వీళ్ళకి అదర్ ఇంపాక్ట్స్ ఏంటంటే బ్రిటిష్ ఆబ్జెక్ట్స్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఇంట్రెస్ట్ అనేది హైలీ టార్గెట్ రీచ్ అయ్యారు. జమీందార్స్ కూడా కొంతమంది ఫ్యూడలిజం బాగా డెవలప్ అయ్యి జమీందార్స్ కూడాను వాళ్ళ హైలీ స్టేటస్ ఎంజాయ్ చేశారు. సో ఈ విధంగా 4 రకంగా ఇంపాక్ట్ జరిగింది. అండ్ ఫైనల్గా చెప్పాలి ఏంటంటే దీని కంక్లూజన్ ఏ విధంగా అంటే ఇంపాక్ట్ అని ఏ విధంగా ఇంపాక్ట్ అన్నారు కాబట్టి ఇంపాక్ట్ అనేది ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఉంది. ఆ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ లైక్ ఈవెన్ ఆఫ్టర్ అనేది వాళ్ళు అఫీషియల్గా ఎండ్ చేసిన దాని యొక్క లెగసీ అనేది ఇంకా కంటిన్యూ అయ్యి మనని పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో కూడా ఎఫెక్ట్ చేసిందని చెప్పేసి మనం చెప్పచ్చు. సో అదేం చెప్తుందంటే ఏదైతే ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందో అదొక స్టార్క్ రిమైండర్ హౌ కొలోనియల్ పాలసీస్ దట్ ఇంపాక్టెడ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ సొసైటీ అని చెప్పడానికి బిగ్గెస్ట్ అనేది ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఆబ్వియస్లీ ఇట్ డిడ్ నాట్ మనకి దానివల్ల పాజిటివ్స్ ఏం జరగలేదు. ఆబ్వియస్లీ ఇట్ క్రియేటెడ్ హెవీలీ మనకి చాలా ఇంపాక్ట్ జరిగింది. జమీందార్ క్లాస్ రావడం వల్ల తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో జమీందార్ సిస్టమ్ అబాలిష్ చేసినా సరే చాలా వరకు జమీందార్స్ ల్యాండ్ రైట్స్ ఇవ్వకపోవడం, కొంతమంది జమీందారులు ఎక్కువ రైట్స్ ఉండిపోవడం, పీజెంట్స్ దగ్గర ఎవరుతుందో పీజెంట్స్ ల్యాండ్ కూడా రాకపోవడం వల్ల రూరల్ ఎకానమీ బాగా దెబ్బతుంది. సో దీనికి అందరికీ కారణం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అని మనం చెప్పచ్చు. అందుకనే ఏదైతే ఉందో ఈ పెర్మనెంట్ సెటిల్మెంట్ అనేది కొలోనియల్ పాలసీస్ ఏ విధంగా ఇండియన్ సొసైటీని డివాస్టేట్ చేశాయో అది మనకి ఇది ఒక ఎవిడెంట్ అని మనం చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా మనం దాని యొక్క ప్రాపర్ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది మనం రాయొచ్చు. సో ఇక్కడ మీకు బాడీ మీకు హెవీగా పాయింట్స్ చెప్పాను, ఇంట్రడక్షన్ అనేది ఒక స్మాల్గా మీకు రాసి ఆ విధంగా కంక్లూజన్ కూడా ఒక విధంగా మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత మనం ప్రాపర్గా మనం డిస్కస్ చేద్దాం బాడీ. ఫైనల్గా ఒక మోడల్ ఆన్సర్ అనేది ఇప్పుడు మనం చెప్పేద్దాం. ఆల్రెడీ మీకు డైరెక్ట్గా మోడల్ ఆన్సర్ ఇవ్వడం కాకుండా మీకు ప్రాపర్గా ఏ విధంగా ఇంపాక్ట్ జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు దీని తర్వాత ఒకసారి మీ పాయింట్స్ చూసినట్టయితే ఈజీగా యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. ఇంట్రడక్షన్లో మనం ఏం రాయొచ్చు? జనరల్ ఆఫ్ బెంగాల్,
సో ఏదైతే మనం ఫస్ట్ డిస్కస్ చేసామో అది ఒక సింగిల్ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ ఏదైతే చెప్పానో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అని, కార్న్వాలిస్ ఇంట్రొడ్యూస్ 1793 బెంగాల్ అండ్ ఇది ఇంట్రడక్షన్ మెన్షన్ చేశాం కదా. ఇట్ కవర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే మెన్షన్ చేశాను. పర్మనెంట్ సెటిల్మెంట్ ఆల్సో నోన్ యాజ్ జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద దెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అప్పుడు గవర్నర్ జనరల్ అయితే జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పొచ్చు. సో దెన్ జనరల్ ఆఫ్ బెంగాల్ Cornwallis in 1793 in Bengal and later extended to the parts of Bihar and Orissa etc. అని చెప్పేసి ఇట్ కవర్డ్ ఎంత ఏరియా కవర్ చేసింది? ఓవరాల్ 18% ఆఫ్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ. ఏదైతే ఓవరాల్ బ్రిటిష్ ప్రెసిడెన్సీలో దాని 18% కవర్ చేసింది. సో ఇంట్రడక్షన్ ఈ విధంగా రాసి దాని తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత మనం మెన్షన్ చేసినట్టు క్లియర్గా మనం ఏం మెన్షన్ చేయొచ్చు అంటే దానికి రీజన్స్ టు ఇంప్లిమెంట్ ఇంట్రో మనం రాస్తాం. తర్వాత రీజన్స్ టు ఇంప్లిమెంట్ రాసి ఫీచర్స్ రాస్తాం. ఇది పార్ట్ ఏ మనం డిస్కస్ చేసినట్టు రీజన్స్ ఇంప్లిమెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇది అయిన తర్వాత ఇంపాక్ట్లో మనం బ్రిటిష్, జమీందార్, పీజెంట్స్, ల్యాండ్ ఈ 4 మెన్షన్ చేయాలి. ఆ 4 మనం అక్కడ డిస్కస్ చేసాం. దాని తర్వాత మనం మెన్షన్ చేసిందంటే కంక్లూజన్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఆబ్వియస్లీ ఇట్ ఎఫెక్టెడ్. ఇదేంటంటే మనకి ఎంత ఎఫెక్ట్ చేసిందంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది thus had profound impact ఇండియన్ సొసైటీ అని చెప్పేసి డీప్లీ ఎఫెక్టింగ్ ఎవరిని? పీజెంట్స్ అండ్ రూరల్ ఎకానమీని బాగా ఎఫెక్ట్ చేసిందని చెప్పి దీంతో పాటు క్లియర్గా ఇదైతే ఆబ్వియస్లీ మన ఇంపాక్ట్ అని చెప్పచ్చు. అంటే ఇంకేం చెప్పండి అంటే అండ్ stands as a stark reminder of how colonial policies driven by revenue interest could devastate the very foundation of society, its land and people. ఏ విధంగా ఎంత విధంగా డివాస్టేట్ చేస్తుందో అది కూడా మనం చూపించవచ్చు అని చెప్పేసి ఒక కంక్లూజన్. ఇది ఫ్యూచరిస్టిక్ కంక్లూజన్ కాదు, ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ కాదు. డెఫినెట్లీ ఇది ఒక కొలోనియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఫేస్ అయిన ప్రాబ్లం కాబట్టి you can write this answer. It stands as a stark reminder of how colonial policies driven by revenue interests could devastate the very foundation of society, its land and people. Definitely అది మనం చూపిస్తుందని రాస్తే definitely it be very 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 good answer and very very best answer to write. ఈ విధంగా మీరు ప్రాపర్గా ఇంట్రడక్షన్ రాసి రీజన్స్ ఇంప్లిమెంట్ ఫీచర్స్ రాసి దెన్ ఇంపాక్ట్ అనేది బ్రిటిష్, జమీందార్స్, పీజెంట్స్, ల్యాండ్ అండ్ కంక్లూజన్ రాస్తే యూ విల్ రైట్ ఏ వెరీ వెరీ గుడ్ ఆన్సర్. సో దీన్ని ఒకసారి రీకాల్ చేయండి, ఒకసారి చూడండి ఏ విధంగా ఇంపాక్ట్ చేయందో ఒక షార్ట్ నోట్స్ నీట్గా రాసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు ఒక క్వశ్చన్ తిరిగి రాయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ వెరీ వెరీ మీ కంటెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మీకు అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 1 లాంచ్ చేస్తున్నాం. 1 year వ్యాలిడిటీ ఫీ 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ 20,000. ఈఎంఐ ఫెసిలిటీ కూడా దీనికి ఉంది. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది 7893-899-553 మీకు కాల్ చేయొచ్చు. దీంట్లో మీకు ప్రొవైడ్ చేసేది సెక్షన్ అండ్ ఫుల్ అండ్ టెస్ట్, డీటెయిల్ పేపర్ కరెక్షన్, రిమార్క్స్ విత్ పర్సనల్ మెంటర్షిప్ అండ్ మోడల్ ఆన్సర్స్. థ్యాంక్ యూ guys. థ్యాంక్ యూ.